13 sum నుంచి సార్ 13 sum. బై సబ్స్క్రిప్షన్. ఏంటమ్మా ఏం ప్రిపేర్ చేయాలి? ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంటా? ఎస్ సార్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ప్రాబ్లం నెంబర్ 13 సార్. సో ప్రాబ్లం 13. ఓకే, సో స్టార్ట్ చేయమ్మా. రిసిప్ట్స్ స్టార్ట్ చేయండి. బై సబ్స్క్రిప్షన్ 13,000 ఇన్నర్ కాలమ్ సార్. బై సబ్స్క్రిప్షన్ 13,000. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. లెస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 1000. సో అవుటర్ కాలమ్ 12,000. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ 1000. బై ఇంట్రెస్ట్ 1000. నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీ సార్ 8,000. అమ్మా ఎస్ సార్. బై ఎంట్రన్స్ ఫీ 8,000. నాతో పాటు మెథడ్ గురించి ఎవరు చేయకపోతే చేసేయండి అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ కాలమ్ లో టు లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 400. ఎలా వచ్చింది? 2,000 minus 600. కాస్ట్ ఏమో 2,000 minus 1,600 will be 400. నెక్స్ట్ బై two salaries 16,000. ముందు రెండు చెప్పాము లాస్ట్ టైం. 3,000 ఇన్నర్ కాలమ్ 3,000 మైనస్ ఉంది సార్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 600. ప్రీవియస్ ఇయర్ లెస్ చేయాలి. 2,400. నెక్స్ట్ two salaries ఓకే 16,000. నెక్స్ట్ two stationery 1,000. అంతే సార్. ఓకే, అంతేనమ్మా. అంతే సార్. నెక్స్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేస్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ షీట్. సో నెక్స్ట్ టోటల్ ఎంత అయింది? 21,000. ఎట్ సైడ్ అమ్మా? క్రెడిట్ సైడా? సార్. సో క్రెడిట్ సైడ్ 21,000 టోటల్. సో డెబిట్ సైడ్ 21,000. సర్ప్లస్ 1,200. To surplus 1,200 which will be transferred to capital fund. Okay na? Yes sir. So next illustration problem number 14 sir. మళ్ళీ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఉందమ్మా? Yes sir. ప్రిపేర్ చేయాల్సింది. Yes sir. So income and expenditure account 31st March 2013. ఓపెన్ చేస్తున్నానమ్మా. సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ చెప్పమ్మా. రిసీట్స్ బై సబ్స్క్రిప్షన్ 6,500 ఇన్నర్ కాలమ్ సార్. బై సబ్స్క్రిప్షన్ 6,500. ఓకే, అడ్జస్ట్మెంట్ ఏంటి? లెస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 500. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 500 లెస్ చేస్తే అవుటర్ కాలమ్ కి 6,000. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ 500. అడ్జస్ట్మెంట్ ఏం లేదమ్మా? లేదు సార్. బై ఇంట్రెస్ట్ 500. నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీ 4,000. బై ఎంట్రన్స్ ఫీ 4,000. ఓకే, నెక్స్ట్ టు లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఎంతమ్మా? 200. ఎలా వచ్చింది? 1,000 minus 800. 1,000 ఏమో సేల్ చేసింది, కాస్ట్ ఏమో 800. Yes sir. Okay, next two salaries 8,000. next to rent 1,500 inner column sir. to rent 1,500 inner column. Adjustment ఏంటి? minus previous year outstanding 300. Previous year outstanding 300. Outer column 1,200. Next 12 to stationery 500. To stationery 500. అంతే సార్. నెక్స్ట్ అమ్మా, గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటంటే అమ్మా
ఎసెట్ గవర్నమెంట్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు పెట్టాం మనం, సో అది మనకి ఇన్వెస్ట్మెంట్, సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎస్ సార్. సో టోటల్ ఎట్లా ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ సార్ ఎంత మంది? 10,500 10,500 10,500 2 surplus ఎంత? ప్లస్ 600 which will be transferred to where? capital fund. Transferred to capital fund. Next sum. Next 15 sir. By subscription. చెప్పు. By subscription 18,000 inner column sir. ఒకసారి నేను ఓపెన్ చేయాలి ఒకసారి. Okay sir. Problem number 15. So yes, problem number 15. మళ్ళీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఏనా? Yes sir. So income and expenditure account. చెప్పమ్మా. By subscriptions 18,000 inner column. By subscriptions inner column 18,000 less previous year outstanding. Previous year outstanding ఎంత మరి? 1,000 plus subscription receivable. So current year outstanding అంతేనా? Yes sir. Yes sir. 3,000 20,000. So 17 20 okay 20,000. Next లెగసీ ఏమో అది లయబిలిటీకి వెళ్తుంది సార్. లెగసీ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా మనం. విల్ సార్ అంటే త్రూ విల్. ఓకేనా? సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకేనా? నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీ అది కూడా ఏం చేయాలి? కూడా లయబిలిటీకి వెళ్తుంది సార్. బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. నెక్స్ట్ అమ్మా. బై సేల్ ఆఫ్ టికెట్స్. బై సేల్ ఆఫ్ టికెట్స్. ఎవరైనా సరే ఫస్ట్ క్లాస్ మిస్ అయితే ఒకసారి ఆ డెఫినేషన్స్ చూడండి అమ్మ. లెగసీ ఎందుకు బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది, లైఫ్ మెంబర్షిప్ ఫీ ఎందుకు బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది అనే రీజన్స్ అన్ని కూడా మీ చేత రాయించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి మళ్ళీ ఆ ముందు క్లాస్ యూట్యూబ్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ బై సేల్ ఆఫ్ టికెట్స్ ఎంత? 500. నెక్స్ట్ బై లాకర్ రెంట్ 1,500. బై లాకర్ రెంట్ 1,500. నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీ 1,000. బై ఎంట్రన్స్ ఫీ ఎంత మరి? 1,000 సార్. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అయితే అసెట్, అదే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్కమ్. సో ఇన్నర్ కాలమ్ లో ఇన్నర్ కాలమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నర్ కాలమ్ నెంబర్ 200. yes sir. సో 200. నెక్స్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ accrued. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతది? 200 సార్. సో టోటల్ ఎంత? 400. ఓకేనా? నెక్స్ట్ 2 salaries inner column 1,400 సార్. సో 2 salaries inner column 1,400 ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్స్టాండింగ్ 600. కరెంట్ ఇయర్ అవుట్స్టాండింగ్ 600. సో అవుటర్ కాలమ్ 2,000. నెక్స్ట్ 2 repairs 600. 2 repair outer column? Yes sir. 600. Next 2 depreciation on sports equipment. 2 depreciation amma? Okay. Yes sir. So depreciation on sports equipment. Opening ఎంత ఉందమ్మా? Opening value 1,000. Opening value 1,000 ఉందంట. ఎంత పెట్టుకున్నాం ఈ సంవత్సరం? Plus 2,000 purchases. 2,000 minus closing value ఎంత? 500. 2,500. 2,500. Next 2 honorarium 5,000. Honorarium 5,000. Okay. Next 2 బుక్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ బుక్స్ అనేవి ఏంటి? అసెట్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అసెట్. అండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉన్నాయి. సో 2 ఆఫీస్ expenses ఎంత మరి? 1,200. సో ఇట్ సైడ్ ఎక్కువ ఉంది టోటల్. క్రెడిట్ సైడ్ ఉంది సార్. టోటల్ ఎంతమ్మా? 3,400.
23,400, 23,400 and 2 surplus surplus. ఎంత? 12,100 12,100 will be transferred to capital fund. Next problem. సార్ Problem number 16 లో 16. ఒక Okay. తప్పు ఉంది సార్. అంటే ఇయర్ ఇవ్వలేదు సార్, ఏ ఇయర్ కి అని. ఏదమ్మా? అంటే ఈ Subscription ఆ? ఇన్కమ్ సబ్స్క్రిప్షన్ కాదు సార్, హెడ్డింగ్ లోనే ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని ఇవ్వలేదు సార్. ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2011 అయి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మన సబ్స్క్రిప్షన్ చూడండి 10, 11, 12 ఇచ్చారు. అంటే 12 ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, 11 ఏంటంటే కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్, 10 ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అక్కడ రాసుకోండి ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 2011. ఓకేనా? ఓకే సార్. సో ప్రాబ్లం నెంబర్ 16 మళ్ళీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎస్ సార్. టు ఎంట్రన్స్ ఫీ బై ఎంట్రన్స్ ఫీ 1200. అమ్మ మీకు వీడియో క్లారిటీ కనిపిస్తుంది కదా? మీకు ఏం డౌట్ ఏం లేదు కదా? లేదు సార్. సో డెబిట్ అండ్ క్రెడిట్ చెప్పండి. బై ఎంట్రన్స్ ఫీ 1200 సార్. అంటే అడ్జస్ట్మెంట్ లో హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీ క్యాపిటలైజ్డ్ అన్నారు సార్. అందుకని ఫస్ట్ డొనేషన్ దాని గురించి చెప్పలేదు నువ్వు. ఫస్ట్ డొనేషన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసేమో డొనేషన్ అమ్మ, కానీ అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే క్యాపిటలైజ్ డొనేషన్స్ అన్నాడు. అంటే మొత్తం డొనేషన్స్ అన్ని కూడా స్పెసిఫిక్ డొనేషన్స్ అయి ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేసి తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేయమన్నాడు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏముంది? మెంబర్షిప్ ఫీ ఉంది. మెంబర్షిప్ ఫీ కూడా ఏంటి? బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. నెక్స్ట్ ఐటమ్ ఏముంది? ఎంట్రన్స్ ఫీ. సో రాస్తున్నాను బై ఎంట్రన్స్ ఫీ. ఎంత టోటల్ ఎంత వచ్చింది? 1200 సార్. అంటే అది అడ్జస్ట్మెంట్ లో టోటల్ 2400. ఓకే, హాఫ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీ క్యాపిటలైజ్డ్. హాఫ్ ఆఫ్ అంటే ఇంటూ 50%. సో 2400 లో 50% బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది, ఇంకో 50% ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో టోటల్ 1200. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ బై సబ్స్క్రిప్షన్స్. ఇన్నర్ కాలమ్ లో 7500 సార్. ఇన్నర్ కాలమ్ లో 7500. నెక్స్ట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 2500. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందమ్మా? ఎస్ సార్. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంతది? 2500 యాడ్ చేయాలి దాన్ని. నెక్స్ట్ 10,000. ఎస్ సార్. 2500 మరి నాకు అర్థం కాదు. టోటల్ చేసావా? టోటల్ చేసినా అవుటర్ కాలమ్ చెప్తున్నావు. ఎస్ సార్. సో అవుటర్ కాలమ్ 10,000. నెక్స్ట్ ఎస్ సార్. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ 800. బై ఇంట్రెస్ట్ ఇన్నర్ కాలమ్ సార్. ఇన్నర్ కాలమ్ లో 800. ఎస్ సార్. ఇక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్? ఓకే 800. నెక్స్ట్ బై ప్లస్ రిసీవబుల్ 200. సో కరెంట్ ఇయర్ రిసీవబుల్ అవుట్ స్టాండింగ్ ఎంత మరి? 200. సో అవుటర్ కాలమ్ ఎంత అవుతుంది? 1000. నెక్స్ట్ టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ సార్. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 1000 minus 650. 1000 minus 650 ఎంతమ్మా? 350. నెక్స్ట్ టు రెంట్ అండ్ టాక్సెస్. ఇన్నర్ కాలమ్ 1300. ఓకే, మైనస్ ప్రీపెయిడ్. సో కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అమ్మా? ఎస్ సార్. సో కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ విల్ బి లెస్. ఎంతది? 300 సార్. 300. అవుటర్ కాలమ్ 1000. నెక్స్ట్ టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1200. అవుటర్ కాలమ్ ఏనా? ఇన్నర్ కాలమ్ సార్. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1200 ఇన్నర్ కాలమ్. ప్లస్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అమ్మా? ఎస్ సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ విల్ బి 150. 1350 అంతే సార్. 1350. నెక్స్ట్
2 scholarships 2000. Scholarships 2000. Next. 2 newspaper and magazines 900. To newspaper and magazines. ఎంతమంది? 900. Next. 2 salaries 3000. 2 salaries 3000. అంతేనా? అంతే సార్. సో తర్వాత గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయమ్మా, అది అసెట్. అలాగే బుక్స్ ఉన్నాయి, అసెట్. క్లోజింగ్ అకౌంట్ ఆఫ్ రిసీవ్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, అసెట్. ఓకేనా? సో ఎస్టెడ్ ఎక్కువ ఉందమ్మా. డెబిట్ సైడ్ క్రెడిట్? క్రెడిట్ సైడ్ సార్. సో క్రెడిట్ అకౌంట్ ఎంతమ్మా? 12,200. 12,200. సర్ప్లస్ ఎంత? ఒక్క నిమిషం సార్. 8,600. 3,600. క్యాపిటల్ ఫండ్ 3,600. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ సమ్ 17 సమ్. 17 లో కూడా ఒక తప్పు అంటే ఒకటి ఇవ్వలేదు సార్. అడ్జస్ట్మెంట్ లో ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ 9 months ప్రీమియం ఫర్ ఇయర్ అని చెప్పి అమౌంట్ ఇవ్వలేదు సార్. ఏదమ్మా? 17th లోనా? ఎస్ సార్. ఓకే. ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం. సరే చేద్దాం, ముందు స్టార్ట్ చేద్దాం సమ్. ఓకేనా? ఓకే సార్. సో ప్రాబ్లం నెంబర్ 17. మళ్ళీ అడిగింది ఏంటి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో డెబిట్ అండ్ క్రెడిట్. చెప్పమ్మా, స్టార్ట్ చేయి. డొనేషన్స్ క్యాపిటల్ కి వెళ్ళిపోతుంది సార్. డొనేషన్స్ గురించి చెప్పడమ్మా కింద ఏమన్నా స్పెసిఫిక్? ఏం చెప్పలేదు. సో ఏమి చెప్పకపోతే స్పెసిఫిక్. ఓకేనా? ఎంట్రన్స్ ఫీకి ఏమో కింద అడ్జస్ట్మెంట్ ఇచ్చారు సార్, క్యాపిటలైజ్ చేయమని. సో ఎంట్రన్స్ ఫీ కూడా క్యాపిటలైజ్ చేయమని. సో అది కూడా ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ కూడా రాదు సార్, అది కూడా లయబిలిటీస్ కి వెళ్ళిపోతుంది. సో టోర్నమెంట్ ఫండ్ మనం ఏమనుకున్నామా, ఒకవేళ ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ ఫాలో అవుతుంటే మొత్తం ఫండ్ మొత్తం తీసుకెళ్లి లయబిలిటీ సైడ్ వేస్తాం, అండ్ దాని యొక్క ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఆ ఫండ్ నుంచి మైనస్ ఆర్ ప్లస్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత 2 బై సబ్స్క్రిప్షన్స్ 3,200 ఇన్నర్ కాలమ్ సార్. బై సబ్స్క్రిప్షన్స్ ఎంతమ్మా? 3,200. నెక్స్ట్ మైనస్ అడ్వాన్స్. ఇప్పుడు మనం ఏ 10 లో ఉన్నామమ్మా. సో కరెంట్ ఇయర్ అడ్వాన్స్ 100 సార్. లెస్ చేయాలి. ప్లస్ కరెంట్ ఇయర్ ఎస్ సార్. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 300 యాడ్ చేయాలి. అదేంటంటే 300. నెక్స్ట్ 3,400. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ బై రెంట్ సార్ 100. బై రెంట్ 100. నెక్స్ట్ అమ్మా. బై అదర్ రిసిప్ట్స్ 700. బై అదర్ రిసీప్ట్స్ ఎంతమ్మా? 700. ఓకే. నెక్స్ట్ బై క్రికెట్ ఫీజ్ 400. బై క్రికెట్ ఫీజ్ ఎంత? 400. నెక్స్ట్ బిల్డింగ్ అసెట్ అమ్మా. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ విల్ బి లెస్ ఫ్రమ్ టోర్నమెంట్ ఫండ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ సైడ్. అలాగే ఫర్నిచర్ కూడా అసెట్. ఎస్ సార్. నెక్స్ట్ 2 సాలరీస్ ఇన్నర్ కాలమ్ లో ఎస్ సార్ 1,800. ఓకే. ప్లస్ అన్పేడ్ అంటే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లెస్ చేయాలి. 170. సో అవుటర్ కాలమ్ ఎంత వస్తుంది సార్? అన్పేడ్ సార్. కరెంట్ ఇయర్ అంటే ప్లస్ కదా సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ఓకే. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేస్తే 1,970. ఓకే. టు క్రికెట్ ఎక్స్పెన్సెస్ 1,140. సో టు క్రికెట్ ఎక్స్పెన్సెస్ 1,140. ఓకే. నెక్స్ట్ టు ఇన్సూరెన్స్ 360 సార్.
ఇన్నర్ కాలమ్ అమ్మా, అవుటర్ ఎస్ సార్ 360 ఇన్నర్ సార్. ఓకే 360. అడ్జస్ట్మెంట్ ఏముంది? కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అన్నారు కానీ అమౌంట్ ఇవ్వలేదు సార్. సో ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months premium for ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months premium for 2011 అమ్మా. ఎస్ సార్. సో ఈ మొత్తం ఇన్సూరెన్స్ 360 మనకి ఇచ్చింది ఇక్కడ కదా. ఎస్ సార్. పేమెంట్ అకౌంట్ లో. ఓకే సో ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months premium for 2011. సో అమ్మా ఇన్సూరెన్స్ ఎన్నో కాలం రాశారు కదా. ఎస్ సార్. సో మనకి అమౌంట్ ఏమలేదు. ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం ఫర్ 2011 అన్నాడు, అవునా? ఎస్ సార్. సో ఏంటంటే ఈ 360 విల్ బి టోటల్లీ ట్రీటెడ్ యాజ్ నెక్స్ట్ ఇయర్ 9 months ప్రీమియం. ఓకేనా? అంటే అదేంటి, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్. సో ఏం చేయాలి కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ని? లెస్ చేయాలి సార్. 360 లెస్ చేస్తే అవుటర్ కాలం ఎంత? నథింగ్. ఓకేనా? అది ఏమిచ్చాడు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ పేమెంట్ చేశాడంట. ఎంత పేమెంట్ చేశాడు? 360 రూపీస్ పేమెంట్ చేశాడు. 360 రూపీస్. ఎస్ సార్. నార్మల్ గా ఏమి చెప్పకపోతే అడ్జస్ట్మెంట్ 360 రూపీస్ ఏ ఇయర్వి? కరెంట్ ఇయర్వి. కానీ అడ్జస్ట్మెంట్ చూడండి, ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం ఫర్ 2011. ఈ ఇన్సూరెన్స్ ఏదైతే కట్టానో అది నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి 9 months ప్రీమియం అన్నాడు. అమౌంట్ ఏం ఇవ్వలేదంటే అర్థం ఏంటి, మొత్తం 360 కూడా ఈజ్ ఈక్వల్ టు 9 months ప్రీమియం ఆఫ్ నెక్స్ట్ ఇయర్. కరెంట్ ఇయర్ ఏం పేమెంట్ చేయలేదు. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ 2 garden expenses 600. 2 garden expenses ఎంతమ్మా? 600. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ అసెట్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆల్సో అసెట్. అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయా? అయిపోయింది సార్. సో ఎక్కువ అమౌంట్ ట్రేడ్ సైడ్ ఉంది. టోటల్ ఎంతమ్మా? 4600. 4600. 2 సర్ప్లస్ ఎంత? 890 సార్. 890. ఎస్ సార్. ఓకే. సో సర్ప్లస్ 890 which will be transferred to చెప్పమ్మా. సార్ చెప్పమ్మా. కానీ 800 ఇచ్చారు సార్. అది ఇన్సూరెన్స్ చెప్పండి. ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం అంటే మనకి ఇన్సూరెన్స్ 360 ఇచ్చాడు కదా సార్. అవును. అందులో నుంచి 360 డివైడెడ్ బై 12 అంటే ఒక్కొక్క మంత్ కి 30 రూపీస్ పడుతుంది కదా సార్. అవును. సో 9 months అంటే 30 into 9 270 కదా సార్. అప్పుడు 270 కదా సార్ వేసేది. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క టోటల్ మంత్ వాల్యూ అంటే మీరు ఎంత ఫైన్ చేశారమ్మా? 360 by 12 ఎంత? 30 సార్. 30 అవునా? సో టోటల్ 360 by 12 అంటే ఎంత అవుతుంది? ఇంటూ 9 months అన్నాడు. సో 30 into 9 ఎంత? 270 సార్. 270. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 90 వచ్చిందా? ఎస్ సార్. 270 minus 360 is equal to 90. ఓకేనా? ఓకే సార్. సో అప్పుడు ఏం చేయాలి? ఇన్నర్ కాలమ్ 360, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ఓన్లీ 270 అండ్ అవుటర్ కాలమ్ విల్ బి ఎంత? 90 సార్. 90 అండ్ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు సర్ప్లస్ ఎంత? 800. ఓకే, కరెక్ట్. సో టోటల్ 370. వర్కింగ్ నోట్స్ రాసుకున్నామ్మా. వర్కింగ్ నోట్ 270. టోటల్ ప్రీమియం ఫర్ మంత్, టోటల్ మంత్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 360 by 12 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 9 months ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే 270. సో టోటల్ సర్ప్లస్ విల్ బి 800. ఓకేనా? ఓకే సార్.
Problem number 18. Income and expenditure account. చెప్పండి. 2 salaries, inner column 1800. కాదు సార్, 2 salaries 4800, outer Two column salaries, outer column 4800. 800. Next. To rent, inner column 500, inner column 500, plus and current year outstanding ఉందమ్మా. సో కరెంట్ ఇయర్ అవుట్స్టాండింగ్ ఎంత? 60, టోటల్ 560. నెక్స్ట్. To stationery and postage 200. సో టు స్టేషన్ అవుటర్ కాలమా? Yes sir. టు స్టేషనరీ అండ్ పోస్టేజ్ ఎంత మరి? 200 sir. 200. నెక్స్ట్. బైసైకిల్ పర్చేస్ అసెట్ సార్, గవర్నమెంట్ బాండ్స్ కూడా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది సార్. అండ్ అలాగే గవర్నమెంట్ బాండ్ అని ఉంది. చెప్పమ్మా. ఈ రెండు క్యాపిటల్ అదే గవర్నమెంట్ బాండ్ కూడా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. అండ్ హెల్ప్ టు నీడీ ఫీడ్, నీడ్ స్టూడెంట్స్, టు హెల్ప్ టు నీడ్ స్టూడెంట్స్ ఎంత మరి? 2000 సార్. 2000. నెక్స్ట్. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ సార్. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 4000 minus 600. 4000 minus 400 minus 300 sir. 400 minus 300. 100 What sir. will be 100. Next. By subscriptions, inner column 8300. By subscriptions 8300. 300 plus. Next. Plus current year advance. Add current year advance. Okay. Current year advance which should be less. And the amount. Sir, advance కాదు సార్, outstanding సార్ అది. current year outstanding add చేయాలి. 700. ఇంకా 9000 సార్, outer column. అంతేనా, ఇంకేం లేవా? 9000. నెక్స్ట్. టు సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళిపోతుంది సార్. ఓకే, దానికి సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క కాస్ట్ ఏం అవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్, అందుకని వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ గవర్నమెంట్ బాండ్స్ అని వచ్చింది సార్. ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ గవర్నమెంట్ బాండ్స్. ఓకే, అది ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్ ఎంత? 100. ఇంకా అంతే సార్. ఇంట్రెస్ట్ డ్యూ ఆన్, ఒకసారి చూడమ్మా. ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ గవర్నమెంట్ బాండ్స్ 100 ఉంది అంటే అర్థం ఏంటి? నాకు గవర్నమెంట్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు, కానీ అది కరెంట్ ఇయర్ ఇన్కమ్. సో రాలేదు కదా అని చెప్పి మనం రికార్డ్ చేయడం మానేయకూడదు, తీసుకెళ్లి ఇన్కమ్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. అంతే సార్. క్రెడిట్ సైడ్ 9100 వచ్చింది సార్. టోటల్ 9100. సో సర్ప్లస్ 1440, 1440. సో విత్ దిస్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అందరికి అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? సార్ నాకు డౌట్ వచ్చింది. రామచంద్ర చెప్పమ్మా. ప్రాబ్లం 17 లో ఇన్సూరెన్స్ అలా ఎలా క్యాలిక్యులేట్ చేశారు సార్? ప్రాబ్లం ఒకసారి ఇన్సూరెన్స్ ఏమని చెప్పి చదువు ఒకసారి. ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం ఫర్ 2011 అని ఉంది సార్. ఒక అజంప్షన్ తీసుకోవాలమ్మా. ఇన్సూరెన్స్ మనం చేసింది కరెక్ట్ అవ్వాలి అంటే ఒక అజంప్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవ్రీ ఇయర్ ఒకటే అయి ఉండాలి. అర్థమవుతుందా? ఓకే సార్. సో ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 360 అయితేనే నువ్వు అజంప్షన్ తీసుకుంటేనే నీకు మనం తీసుకున్న 270 అనేది కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్ 360 అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత ఉండాలి? 360 ఉండాలి సార్.
ఆ నెక్స్ట్ కూడా ఎంత ఉండాలి? 360 ఉండాలి సార్. ఎవ్రీ ఇయర్ 360 ఉంటే ఇయర్ లో 360 డివైడ్ బై ఇయర్ లో ఎన్ని మంత్స్? 12 మంత్స్. సో టోటల్ ఎన్ని మంత్స్? సో టోటల్ మంత్ కి ఎంత ఎంత అవుతుంది ఇన్సూరెన్స్ పే 30 చేయాల్సింది? అర్థమవుతుందా? సో ఎవ్రీ ఇయర్ 360 అయితేనే నీకు ఇది పాసిబిలిటీ ఉంది. సో ఒకవేళ మీరు 360 వర్కింగ్ నోట్ అవ్వకపోతే సార్? వర్కింగ్ 360 అవ్వకపోతే నేను చెప్పాను కదా ముందు, డైరెక్ట్ గా 360 తీసుకెళ్లి టోటల్ Prepaid. నెక్స్ట్ ఇయర్ ప్రీపెయిడ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు మనకి. ఓకే సార్. సో అజంప్షన్ తీసుకొని వర్కింగ్ నోట్ రాసినప్పుడు ఆ కిందే రాసుకోండమ్మా, అజంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ విల్ బి ఈక్వల్. ఓకేనా? ఆ అజంప్షన్ తీసుకోకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. రామచంద్రరావు ఓకేనా? ఓకే సార్. సో 360 డివైడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క మంత్ కి ఎంత? 30. ఓకేనా? ఒక్కొక్క మంత్ కి 30 అయితే నెక్స్ట్ ఇయర్ కి ఎంత ఎన్ని మంత్స్ సంబంధించిన 30 అంట? 9 మంత్స్ సంబంధించింది. సో 30 × 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 270. సో మనం పే చేసిన 360 లో 270 మాత్రమే నెక్స్ట్ ఇయర్ అయితే కరెంట్ ఇయర్ ఎంత ఉండాలి? 90. ఇది అజంప్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ 360 ఈక్వల్ అయితే. ఎవ్రీ ఇయర్ ఎంతో మనకు తెలియదు అనుకో క్లారిటీగా, ఈ అజంప్షన్ తీసుకోలేదు అనుకో, ఈక్వల్ అనే అజంప్షన్ తెలియకపోతే అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ ప్రీపెయిడ్. నెక్స్ట్ ఇయర్ ప్రీపెయిడ్ మొత్తం 360 లో ఉంది అనేది అజంప్షన్. ఓకేనమ్మా? క్లారిటీ లేదు కాబట్టి మనం అజంప్షన్ తీసుకుంటున్నాం. క్లారిటీగా ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ 9 months ప్రీమియం ఫర్ 2000 ఇంత అమౌంట్ ఇచ్చాడు అనుకో, ఈ గోల్ అంతా ఉండదు. అర్థమైందా? సో ముందు ఫస్ట్ నేను ఏదైతే చేశానో అది కరెక్టే. అజంప్షన్ తీసుకోకపోతే 360 ఇయర్ అంతా ఒకటే. ఓకేనమ్మా? ఇయర్ అంతా 360, ఎవ్రీ ఇయర్ 360. ఇంకా మారదు, ఎక్కువ అవదు తక్కువ అవదు అనుకుంటే ఈ 360 డివైడ్ బై 12 కూడా కరెక్టే. అజంప్షన్ నోట్ ఈజ్ ఇంపార్టెంట్. నోట్ లేకపోతే మార్కులు రావు. ఏంటి నోట్? ఏంటి అజంప్షన్ రాయాలి అక్కడ. ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు 360. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే. ఇంకా బాబీ ఏమైనా డౌట్ ఉందా చాప్టర్ లో? 15th క్వశ్చన్ లోని పర్చేస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అడ్జస్ట్మెంట్ చెప్పండి సార్. 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ చూడండమ్మా. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 15th క్వశ్చన్ చూడండి. మనకి ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 1000 అన్నాడు. అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ లో నేను నా బ్యాలెన్స్ షీట్ లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 1000 అని రాశాను. అండ్ ఇంకోటి ఏం చెప్పాడు? కొత్తగా పర్చేస్ చేసాడు 2000. సో నేను 1000 ఓపెనింగ్ ఉండి ప్లస్ 2000 నేను కొంటే ఇయర్ ఎండింగ్ ఎంత ఉండాలి? 3000 ఉండాలి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. కానీ అది ఏం చెప్పాడు? క్లోజింగ్ వాల్యూ 500 మాత్రం ఉందండి. సో -500. నా దగ్గర 500 ఉంటే 2500 ఏమైపోయి ఉండాలి? నేను డెప్రిషియేట్ చేసి ఉండాలి. సో అందుకే నేను రాశాను టు డెప్రిషియేషన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ ప్లస్ 2000 ఏంటి 2000 పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ 500. 2500 ఏమై ఉండాలమ్మా? డెప్రిషియేషన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఓకేనా? బాబీ అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ బుచ్చిరాజు ఏం డౌట్ ఉందా? నో సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా?